వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి కనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా 12 రోజులు 21 రోజుల దీక్ష తీసుకున్న స్వాములు వారి వారి మొక్కులు తీర్చుకోవడం కోసం వివిధ జిల్లాల నుండి కొండగట్టుకు రావడం జరిగింది. కొండగట్టు ప్రాంతమంతా కాషాయమయం అయింది. వచ్చే భక్తుల తాకిడిని తట్టుకోవడం కొరకై కొండగట్టు దేవస్థానం వారు చల్వ పందిర్లు తాగడానికి నీరు ఏర్పాటు చేశారు. కొడిమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. గోదావరి కని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. గోదావరి కని బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోటం సతీష్, ఉపాధ్యక్షులుగా దేశెట్టి అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా తీగ సంజయ్ కుమార్, కోశాఖాధికారిగా మహమ్మద్ ఉమర్, సంయుక్త కార్యదర్శిగా మొచ్చుకుర్తి కుమార్, లైబ్రరీ సెక్రటరీగా పేరుక మనోహర్, స్పోర్ట్స్ సెక్రటరీ ఎరుకల ప్రదీప్ కుమార్, లేడీస్ రిప్రజెంటేటివ్గా భారతీ చౌహాన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి గోపాల్ రెడ్డి, ఉమెన్ ఎగ్జిక్యూటివ్గా ఈ శోభారాణి, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా పులిపాక రాజ్ కుమార్, రాగం శ్రీధర్, గాదె శ్రీలత తబుసం ఎన్నికయ్యారు. కాగా ఫలితాల అనంతరం గెలుపొందిన సభ్యులంతా సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. జూనియర్స్కి
చాలా న్యాయం చేస్తానని చెప్తున్నాను. వాళ్ళ వెనకాల నేను ఉంటాను, జూనియర్స్కి హెల్ప్ చేసుకుంటూ అలాగే సీనియర్ సజెషన్ తీసుకుంటూ. అలాగే ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావుని మండల కమిటీ సీనియర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గెలుపుని నేను రెండోసారిగా బార్ అసోసియేషన్ గోదావరికి అండ్ అధ్యక్షునిగా గెలుపొందినందుకు నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. ప్లస్ నా తోటి ఈసీ మెంబర్గా ఎన్నికైన నా యొక్క తోటి న్యాయవాదులకు కూడా చాలా ధన్యవాదాలు. నేను ఎన్నికైంది అనేది ఓన్లీ జూనియర్ వాళ్ళకే హెల్ప్ చేయడానికి ముందున్నాను. అలాగే అడ్వకేట్ వెల్ఫేర్ గాను నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ముందు ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్స్ గురించి, వాళ్ళ అడ్వకేట్ కమిషన్స్ గురించి ఓన్లీ జూనియర్స్ వరకు బాగా హెల్ప్ చేస్తాను. అలాగే సీనియర్ సజెషన్ తీసుకున్నా, నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా, భారతదేశం ఏమైనా ఇబ్బంది అయినా కూడా నేను సీనియర్స్ సజెషన్ తీసుకొని మళ్ళీ నా యొక్క కమిటీతో సజెషన్ తీసుకొని నేను ముందు నడుచుకోగలని చెప్తున్నాను. ఇందుకు నన్ను గెలిపించిన నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. భారతదేశం కార్యవర్గ ఎన్నికల్లో 2025-26 సంవత్సరానికి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క సోదరిమణుల న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. న్యాయవాదుల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తానని, అదేవిధంగా న్యాయవాద సంఘం యొక్క విలువలను కట్టుబడి కాపాడుతానని, సంఘంలో పరపతి పెంచుతానని సవినయంగా మనవి చేస్తూ నా గెలుపుకు దోహదమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నేను బార్ అసోసియేషన్ అధ్యక్ష రెండోసారి గెలుపొందాను. నా యొక్క గెలుపుకు నా యొక్క జూనియర్ సీనియర్ న్యాయవాదులే ప్లస్ నేను నా బార్ నేను చాలా ఇంకా అడ్వకేట్ వెల్ఫేర్ చేయాలని చేస్తాను. నేను రెండోసారిగా గోదావరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నా యొక్క సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులకు చాలా ధన్యవాదాలు. మనం నేను జూనియర్ అడ్వకేట్ చాలా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, నేను ఏదైతే వాగ్దానం చేశానో జూనియర్స్కి నా యొక్క బార్ అసోసియేషన్ తరఫున హెల్ప్ చేస్తానని, ప్లస్ నా యొక్క తోటి న్యాయవాదులు ఎవరైతే నాతో పాటు ఎన్నికైన వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. గోదావరి బార్ అసోసియేషన్ చరిత్రలో ఫస్ట్ టైం 6 మెంబర్ ప్రెసిడెంట్ చేయడం, అందులో నేను నా యొక్క జూనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి హెల్ప్తోనే నేను ఈరోజు గెలిచానని చాలా గర్వంగా ఉంది చెప్పుకున్నాను కూడా. నేను కూడా నా జూనియర్ అడ్వకేట్స్ వెంట ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను గెలిపించినందుకు. వారికి చాలా రుణపడి ఉన్నాను నా జూనియర్ అడ్వకేట్స్కి. నేను ఏదైనా వాళ్ళ తోడుంటానని నా యొక్క ఈసీ మెంబర్స్తో నేను నడుచుకుంటున్నాను. ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా నా యొక్క తోటి నా ఈసీ మెంబర్స్ సజెషన్ తీసుకొని, మన నా యొక్క సీనియర్ న్యాయవాదుల సజెషన్ తీసుకొని ముందుకు సాగుతానని అందరికీ తెలియజేస్తున్నాను. మరి నా యొక్క జూనియర్ అండ్ సీనియర్ న్యాయవాదులు ప్రత్యేక ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు. ప్రజల అభిమతం మేరకే దశరథుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడని, అలాగే సగర చక్రవర్తి కుమారుడైన అసమ్మజుడు రాజు కావడాన్ని ప్రజలు అంగీకరించని పక్షంలో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి తండ్రి అయిన సగరుడు తన కుమారుడిని రాజ్యం నుండే తరిమి వేశాడని, విలువను చాటిన సద్గ్రంథం శ్రీ మద్రామాయణం అని, అందుకే యుగాలు మారిన తరాలు మారిన శ్రీ మద్రామాయణానికి అంతటి ఆదరణ అని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బెతంచెర్ల మండలం వీరాయిపల్లి గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.
జర్రా సంతోష్గా జరుగు బలపడుతుంది రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని 12వ డివిజన్ దేశాయిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారుడు సోల్ పూర్ణచందర్ ఇంట్లో జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మరియు మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడేతో కలిసి భోజనం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని, అప్పటి మంత్రి కేటీఆర్ హాస్టల్లో ఏ అన్నం తింటున్నారు, తన ఇంట్లో కూడా అదే అన్నం తింటున్నామని గొప్పలు చెప్పాడు. కానీ ప్రజల పక్షపాతైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తుందని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఖచ్చితంగా రేషన్ డీలర్ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని, మామూలు పేదలు సన్నబియ్యం బయట కొనాలి అంటే 50 నుండి 60 రూపాయలు ఖర్చవుతుందని, ఇవన్నీ తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ నాణ్యమైన సన్నబియ్యం భోజనం అందిస్తున్నాడని మంత్రి సురేఖ అన్నారు. మరి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు చేస్తానని వారు మనసులో ఎప్పుడు అనుకునేవారట. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, మరి మేనిఫెస్టోలో వరి ధాన్యం పండించండి, వరికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన మాటకు నమ్మి మరి రైతులు పెద్ద ఎత్తున ఈరోజు హైయెస్ట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మరి వరిని పండించడము, చాలా పెద్ద పంట దిగుబడి రావడము, ఈరోజు మనకు ఒక మరి మైలురాయి చేరుకున్నామని చెప్పొచ్చు. ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం,
ఈరోజు కేసీఆర్ గారు మనవడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు. మేము చాలా సందర్భాల్లో హాస్టళ్లు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము, అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతో పాటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మన పూర్ణ అని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది. చాలా రుచిగా, ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి. తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను. అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో ప్రేమతో, అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది, ఈ విధంగా సన్న బియ్యం మా ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరన్నా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. తప్పకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్ వస్తానే ఉంటారు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీయొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ రోజు మన ప్రియతమ నేత ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరు కావడం జరిగింది. వారితో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి పాల్గొని ఎమ్మెల్యేకి రాజ్యాంగ పటిమను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో శ్రీ సీతారామ స్వామివారి జాతర ఉత్సవాలు సోమవారం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఈ రోజు ఉదయం స్వామివారి గుట్ట చుట్టూ ఎడ్లబండు, ద్విచక్రాలు, 4 చక్రాల వాహనాలు మరియు స్వామివారి రథంలో ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించిన దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.
వీడీసీ సభ్యుల గీతన్న జీవనాధారమైన ఈతవనాన్ని తగలబెట్టడం, బక్క చిక్కిన బహుజన వృత్తిదారుల జీవితాలతో ఈ గ్రామీణాభివృద్ధి కమిటీ ఆడుకోవడం ఎంతవరకు సబబో గౌడులు, బీసీ సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించి వీడీసీలకు బుద్ధి చెప్పాలని, బహుజనులందరూ ఐక్యమయ్యి వీడీసీల వ్యవస్థకు చరమగీతం పాడాలని నేను కోరుకుంటున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకై అందరూ ముందుకు రావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ 5, 6, 8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సాబీర్ హోటల్ జంక్షన్ వద్ద నుండి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. పాదయాత్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3 డివిజన్లు 5, 8, 9 5, 6, 8 డివిజన్లలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలేంటిది, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం యొక్క పాత్ర ఏంటిది, త్యాగాలేంటి, మరి ఎక్కడ ఏం జరుగుతున్నది, అభివృద్ధి గతంలో ఏమున్నది, 15 నెలల్లో ఏమున్నది పూర్తిగా వివరించుకుంటూ ఇంటింటా ప్రచారం చేస్తుంది. ఇందులో కార్పొరేటర్ శ్రీమన్ గారు, అదేవిధంగా వాసు గారు, డివిజన్ ప్రెసిడెంట్లు, మిగతా ముఖ్యమైన నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వెంకట్ కానివ్వండి, సర్లా కానివ్వండి, సవంతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా, గణేష్, కుప్పీలు ఎంతో మంది ఉన్నారు, చాలా అన్ని పేర్లు చెప్పండి చెప్పదు కానీ వీళ్ళందరం కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి డివిజన్ లో మీరు చూడండి. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నామా, ఏ సందులో చూసినా రోడ్లు పోసుకుంటారు. ఇవాళ కొత్త వరంగల్ ని చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తిరుగుకుంటూ ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క పాదయాత్ర, ఈ యాత్ర చేసేదే దాని గురించి. ఎన్నో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ కూడా మన పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజావాలని, కుల మతాలని, మంచిగా అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి తప్ప వాళ్ళు చేసింది ఏంటో చూడండి. 16 మంది ఎందరో ప్రధానులు కలిసి 54 కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీలోనే 154 కోట్ల అప్పు చేసిందంటే సిగ్గుచేటిది. మనం ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి, ఈ యొక్క భావజాలాలు ఎవరి కులం ఎవరి మతం వారికి ప్రేమ ఉండొచ్చు, అది వేరు. కానీ ఫస్ట్ మనం మనిషిని తర్వాతనే ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటే ఈ కొత్తగా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, కష్టం ఏంది, వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజ్యాంగాన్నే విస్మరించే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. దీని మీద పోరాటానికి మాతో పాటు చేతులు కలపాలని చెప్పి మనం చేస్తాం.
చెప్తున్నారు అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి 10 ఏళ్లలో చెయ్యలేని మేము చేస్తున్నాం కదా. మీరు అందరు హన్మకొండ రోడ్ల మీద డ్రైనేజీలు చూస్తున్నారు, బ్రిడ్జులు చూస్తున్నారు, కళాక్షేత్రాలు చూస్తున్నారు, కాజీపేట బ్రిడ్జ్ చూడబోతున్నారు 2 నెలలు ఓపెన్ కాబోయేదానికి, ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నారు, రింగ్ రోడ్ చూస్తున్నారు, మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం. సిగ్గుసరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను? 15 నెలల్లో మేము ఇచ్చినాం. జవాబు చెప్పగలుగుతారా? మీకు సిగ్గుసరాలుంటే రోడ్డు మీద ఎప్పుడు వస్తారో రండి, మేము వస్తాం. మీరు మాజీ ఎమ్మెల్యేలు, మీరు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా మీతో పాటు సమానంగా ప్రజల కోసం మేము వచ్చాడు కూర్చొని మేము అడిగిన దానికి జవాబు చెప్పు. మీరు దొరకది, రారు, పారిపోతారు పిరికి మందలు తిరిగా. ఏం చేసిందని చెప్పి సభ చెప్పండి. అది ఇవాళ 12 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది, ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఏం బీకినని చెప్పి ఈ విజయోత్సవాలు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా 25 ఏళ్ళు నిండి చెప్పండి, జవాబు చెప్పమను. వీళ్ళు 25 ఏళ్ళు టీఆర్ఎస్ కంప్లీట్ అయిందా, పిఆర్ఎస్? జవాబు దొరకదు. మీ ఫెయిల్యూర్ల గురించి దేనికి చేస్తారో ఇప్పుడు 12 గంటలకు చెప్తా. ఇలా బతుకుల చిట్టా అంతా చెప్తారు రండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.